ఇక్కడ మార్జిన్కి ఒక లైన్ కొట్టుకున్నాము, ఖర్చులకు ఒక 1/2 ఇంచు. ఇక్కడ మనం షోల్డర్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ ఆర్మ్ డౌన్ 7.5 తీసుకున్నాము. ఫ్రంట్ నెక్ 6 తీసుకున్నాము, బ్యాక్ నెక్ 8 తీసుకున్నాము. ఇక్కడ అప్పర్ చెస్ట్ అనేది 7.5 లైన్ కొట్టాం కదా, 7.5 లైన్ మీద అప్పర్ చెస్ట్ పాయింట్ అనేది తీసుకున్నాం. 10 ఇంచెస్ అప్పర్ చెస్ట్ వచ్చింది. ఆ తర్వాత వేస్ట్ లైన్ అనేది మనము ఇక్కడ ఎలా మెజర్ చేసుకోవాలంటే షోల్డర్ లైన్ నుంచి 14 ఇంచెస్ వచ్చేలాగా ఒక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ మీద మనము వేస్ట్ లూజ్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ 9.5 వచ్చింది. 9.5కి ఒక డాట్ వేసుకున్నాము. మళ్ళీ హిప్ లైన్ అనేది ఎలా చూసుకోవాలంటే షోల్డర్ లైన్ నుంచి 20 దగ్గరికి ఒక మార్కింగ్ గీసుకోవాలి. మార్కింగ్ గీసుకొని హిప్ లూజ్ అనేది ఇక్కడ చూసుకోవాలన్నమాట. హిప్ లూజ్ మనకి 11 వచ్చింది. 11కి ఒక డాట్ తీసుకున్నాము. అండ్ అప్పర్ చెస్ట్ దగ్గర మనము 2 ఇంచెస్ ఖర్చులు తీసుకోవాలి. వేస్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్ ఖర్చులు తీసుకోవాలి. మనం హిప్ దగ్గర 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. మనము టాప్ లెంత్ చూసుకోవాలి. టాప్ లెంత్ షోల్డర్ నుంచి 42 వచ్చింది. ఒక 1 ఇంచ్ ఖర్చులకి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 43 తీసుకోవాలి. 43కి లైన్ తీసుకున్నాము ఇక్కడ. అండ్ ఇక్కడ మనం హిప్ దగ్గర మనకి ఖర్చులతో సహా 12 వచ్చింది. మనము కింద లెంత్ అనేది విడ్త్ అనేది ఒక 1 ఇంచ్ పెంచుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడ 12 వచ్చింది కదా, మనం ఇక్కడ 13 తీసుకుంటాం అన్నమాట. అంటే ఒక 1 ఇంచ్ మనము ఎక్స్ట్రా తీసుకుంటాం ఇక్కడ బాటమ్ లైన్లో. ఓకేనా? ఇక్కడ ఒక డాట్ మనం హిప్ దగ్గర ఖర్చులతో సహా 12 వచ్చిందనమాట. మనము బాటమ్ లైన్లో ఎంత తీసుకోవాలి 13కి ఒక లైన్ తీసుకున్నాము. ఇక్కడ 11కి ఒక లైన్ గీసుకున్నాం. ఈ లైను మనము లైన్ గీసుకుంటాము. ఇక్కడ లైన్స్ కలుపుకుంటాం అనమాట. మనము ఆర్మ్ రౌండ్ అనేది ఇప్పుడు చూద్దాము. ఆర్మ్ రౌండ్ ఇక్కడ మనకి ఎడ్జెస్ అనమాట. ఎడ్జెస్ కిందకి ఒక 1/2 ఇంచ్ మనము మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు నుంచి ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకొని ఏదైతే సెంటర్ వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ గీసుకున్నాము. మార్కింగ్ గీసుకున్న దగ్గర నుంచి అప్పర్ చెస్ట్ పాయింట్కి ఇలా ఆర్మ్ రౌండ్ అనేది తీసుకున్నాం మనము. ఈ ఆర్మ్ రౌండ్ మెజర్ చేసుకోవటం ఎలా అంటే షోల్డర్ నుంచి మనము 1/2 ఇంచ్ డౌన్ రావాలి, ఎందుకంటే మనకి కుట్టు ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మన ఆర్మ్ రౌండ్ అనేది 9.5 వచ్చింది. 9.5 ఉందో లేదో మెజర్ చేసుకోవాలి. 9.5 వచ్చింది. అప్పర్ చెస్ట్ పాయింట్ దగ్గరికి 9.5 మనకి కరెక్ట్గా రావాలి. అప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనము ఈ రౌండ్ అనేది ఎక్కడికి తీసుకోవాలంటే మనము బాక్స్ గీసుకున్నాం కదా, బాక్స్ ఎడ్జ్ నుంచి ఇక్కడికి 1.35 ఇంచు మనము ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ టచ్ అయ్యేలాగా మనం ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవాలి.